ఇవన్నీ ఈ రెండు అక్కడ అదేవిధంగా అల్లం మీద కూడా పర్సెంట్ చేయొచ్చు. అల్లం మీద కూడా మనకి ఎంతవరకు తగ్గచ్చు మేము వరుసగా వేసి పెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం పీజీపీ అంటే ఫాస్ఫరస్, పొటాష్, జింకు ఎరువులను ఒక బ్యాక్టీరియా ఇవ్వడం వల్ల చేయొచ్చని చేసింది, తగ్గిపోయింది. ఇది 3 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్. అది వేయడం, ఆ బ్యాక్టీరియా ఎలా వేయాలని మీకు అన్ని కూడా మీకు చెప్పేస్తాను, మీకు బొమ్మలు పెట్టి చూపిస్తాను. ఎలా వేస్తే మనకు ఫాస్ఫరస్, పొటాష్ తగ్గించవచ్చు. ఇంకొకటి ఏంటి మనకు ఇంకా ఆ తర్వాత మనకు ఈ కాండం దూసి పురుగు ఎలా కంట్రోల్ చేయాలా అదొక ఎక్స్పెరిమెంట్. నులి పురుగులను ఎలా విధంగా కంట్రోల్ చేయాలి 2. ఆ తర్వాత కొన్ని నువ్వు కొత్త వెరైటీస్ రిలీజ్ కోసం పెట్టినాను, వాటి గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే ఓకే. సో మీరు చెప్పినట్టు ఆడికి వేరే లోపల 10 వెరైటీస్ ఇక్కడ ఉంచుకోండి. సో మనకి ఇంపార్టెంట్ వెరైటీ ఏంది, మీ ఏర్లంతా మైదుకూర వేస్తాం. అది కూడా ఇది ఏంటంటే ఇది మనం భూమి దున్నిన తర్వాత మనకి ఇట్లా బెడ్ రావాలంట. బెడ్ సిస్టమ్ ఇంత హైట్ వస్తుంది, ఇంత ఫీట్ అంత హైట్ వస్తుంది. వచ్చేసి దీనికి ఒక చిన్నది ఐఏఎస్ఆర్ కార్బోనిక్ బూస్టర్ కడపనే మ్యానుఫ్యాక్చర్ ఉంది, తెలంగాణ స్టార్ట్ చేయలేదు. ఇది మనకు పసుపు పంట పైన 2 సార్లు స్ప్రే చేయాలి. 60 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి 2 సార్లు స్ప్రే చేయగలిగితే దుంప విపరీతం ఊరుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆకు మీద మచ్చలు ఉంటుంది. ఇది గవర్నమెంట్. ఇది ఎవరైనా నంద్యాల జిల్లా నుంచి 30 మంది రైతులు వచ్చినాము. ఆంధ్రప్రదేశ్ స్పైస్ బోర్డ్స్ తరఫున మేము విజిట్కు రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం సందర్శించడం జరిగింది. ఇక్కడ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మహేందర్ రెడ్డి సార్ గారు మాకు 350 రకాల వెరైటీ చూపించినారు. రైతులకు ఏ తెగుళ్ళు ఏ పరిశోధనలు చేసినారు, వాళ్ళ యొక్క ప్రయోగ ఫలితాలు కూడా మాకు చెప్పినారు. తెగుళ్ళు ఎలా నివారించాలి ఆ విషయం కూడా చూపించినారు. మాకు పొలమంతా తిప్పి మాకు చాలా విషయాలు నేర్పినారు. సార్ గారికి మాకు ఈ యొక్క అధికార బృందానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సార్, నా పేరు లక్ష్మయ్య, మాది నంద్యాల డిస్టిక్, మహానంది బనానా ఎఫ్పిఓ చైర్మన్. మేము ఇక్కడ స్పైస్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిజామాబాద్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొత్త రక వెరైటీ పంట చూడాలనే ఉద్దేశంతో మా రైతులకు చూపించాల్సిన ఉద్దేశంతో అందరము రావడం జరిగినది. ఇక్కడికి వచ్చినాక మాకు ఇక్కడ ఇచ్చిన సైంటిస్టు సార్ వాళ్ళు మాకు ఇక్కడ 350 రకాల పసుపు రకాలు ఉన్నాయని తెలియజేయడం, దానిలో 52 రకాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయని చూపించడం జరిగింది. దీని కానీ మేము పొలంలో విజిట్ చేయడం, అందరం పొలం విజిట్ చేయడం జరిగినది. మాకు ఇప్పుడు మళ్ళీ ఈ పొలం విజిట్ అయిపోయినాక మాకు సార్ వాళ్ళు ఒక క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతున్నది. దాంట్లో ఉన్న రకాలకు, దాంట్లో ఉన్న తెగుళ్లను, అలాగే దుంపకుళ్ళకు, దాంట్లో ఏ వెరైటీ వేస్తే మనకు అధిక కురుకుమైన శాతం వస్తుంది, దీంట్లో పంట దిగుబడి ఏది వస్తుంది అనేది మాకు ఇక్కడ ఉన్న సైంటిస్ట్ వాళ్ళు వివరిస్తారని తెలియజేస్తున్నారు. అందుకు ఇక్కడ వచ్చిన మాకు రైతులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మహేందర్, ఈ కమ్మరపల్లిలోని పశు పరిశోధన స్థానం అధిపతిని, శాస్త్రవేత్తని ఇక్కడ. సో ఈరోజు గుంటూరు నుంచి ఒక స్పైస్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక 35 మంది రైతు సోదరులు ఇక్కడ మా ఈ పరిశోధన స్థానంను చూడడానికి, ఈ పరిశోధనలు రకాలను గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది రైతు సోదరులు. సో వీళ్ళంతా ముఖ్యంగా నంద్యాల నుంచి, నంద్యాలలోని మహానంది ప్రాంతం నుంచి వచ్చారు. గిద్దలూరు నుంచి కూడా వచ్చారు అందరూ. సో వాళ్ళు రైతు సోదరులు అక్కడ ఏం వేస్తారంటే అక్కడ అంతా కూడా కొంతకాలం సుగంధము, ఇంకా సేలం వెరైటీ, మైదుకూరు రకాలు అక్కడ వేస్తారు. సో మన పరిశోధన స్థానంలో 320 రకాలు ఉన్నాయి. అన్ని రకాలు కూడా ఆ ఏరియాకి అనుకూలమైంది. మన భూములు అక్కడ ఉన్న నంద్యాల ఆ ఏరియాలో ఉన్న భూములు, మన భూములు దాదాపు ఎరుపు చెక్క నేలలే. సో వాళ్ళకు అనుకున్న రకాలు ఏమున్నాయో వాళ్ళు చూసుకొని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము రకరకాల పరిశోధనలు చేస్తున్నాం. ఈ ఫాస్ఫరస్, జింకు తగ్గించడానికి, ఆ తర్వాత ఈ దుంపకుళ్ళను తగ్గించడానికి, కొత్త రకాలను మేము తయారు చేయడానికి పరిశోధన చేస్తున్నాం. అది కూడా రైతు సోదరులకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు రైతులకు కూడా మా దగ్గర ఆధునిక పనిముట్లు ఉన్నాయి, అవి చూపిస్తాము. పసుపు రకాలు కూడా ఇంకా ఉన్నాయి. పసుపు రకాలు కొన్ని వేసే క్యాప్సూల్స్ కూడా వాళ్ళకి రైతు సోదరులకు చూపించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు కొన్ని బుక్లెట్స్ ప్రచురణలు ఇచ్చేసేసి మాకు పంట సాగు గురించి వాళ్ళకి వివరంగా వివరిస్తాం. మొత్తం వాళ్ళకు పసుపు గురించి దాదాపు అంత వాస్తవం అవగాహన రావాలి వచ్చే విధంగా మేము వాళ్ళకు అంతరం వచ్చారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా మేము సహకారం అందిస్తాం.